జిల్లాలోని అరుంధతి పాలెంలో నవాపేట పోలీసుల విస్తృత తనిఖీలు. సిఐ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 65 మంది సిబ్బందితో తనిఖీలు. 2 ఎస్ఐలతో కలిసి సుమారు 200 ఇళ్లలో విస్తృత సోదాలు. సరైన పత్రాలు లేని 10 ద్విచక్ర వాహనాలు సీజ్. స్థానిక రౌడీ షీటర్లను పిలిపించి పోలీసులు హెచ్చరికలు. 112 సేవలు. మహిళల భద్రతపై ప్రజలకు అవగాహన. గంజాయి మత్తు పదార్థాలపై అవగాహన కల్పించిన పోలీసులు. అవునవును బయట ఉన్నామన్నారు. కాటేది రేషన్ కావాలి, బండి కొత్తదా ఏమున్నాయి? ఫైనల్కి అమ్ముతున్నావా? అయ్యో అమ్ముతున్నా సార్. నువ్వు కొన్నట్టు ఏంటి ఆధారం అంటారు. ఏదైనా ప్రతి ఒక్క బండిని ఈ కాగితాలు ఫోన్లో పెట్టుకుంటే ఎక్కడో చూపించారు. కాగితాలు ఏం చేస్తున్నారు? మా అన్నకాడ ఓకేనా? అందరికీ నమస్కారం. ఇది మన అరుంధతిపాలెం ఓకేనా? చెట్టుకుంట అరుంధతిపాలెం. ఈరోజు మా ఎస్పీ మేడం పోలీసులు కూడా వచ్చారు. మీ ఇళ్లలో చెక్ చేయడం కానీ, ఏమన్నా అనుమానిత వస్తువులు కానీ, ఏమైనా గంజాయి కానీ, ఏమైనా సారా ప్యాకెట్లు కానీ, ఇంకా ఏదైనా మరణాయుధాలు ఉన్నాయి కానీ అవన్నీ కూడా ఏమైనా ఉంటే అన్నీ కూడా చెక్ చేస్తాం. సర్ప్రైజ్గా చెక్ చేస్తాం. మేము రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న మొత్తం ఈ కాలనీ ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? 200 ఇళ్ళు ఉన్నాయి. ఉన్నాయా? ఉన్నాయి. 4 రోజులు అలవాటు తీసుకెళ్తాను అని చెప్పి నీకు 500 1000 రూపాయలు కానీ మీరు పెట్టుకోమని రిజెక్ట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఇంకో దారి చూసుకుంటారు. అందుకని ఈరోజు నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం గారు అజంతా వేజెంట్ల మేరకు ఆదేశాల మేరకు మా టౌన్ ఏఎస్పీ మేడం అయిన దీక్ష ఐపీఎస్ మేడం గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఈరోజు కాటన్ చర్చి నవాపేట చెట్టుకుంట రోడ్ అరుంధతిపాలెంలో చెక్ చేయడం జరిగింది. సుమారు 200 హౌసులని మొత్తం 65 మంది సిబ్బందితో చెక్ చేయడం జరిగింది. దీంట్లో నెంబర్లు కానీ సరైన పత్రాలు లేని 10 బండ్లు 10 బైకులు సీజ్ చేయడం జరిగింది. అలాగే వాటిలో ఏమైనా వాళ్ళ పేపర్స్ కానీ తీసుకొస్తే వాళ్ళకి మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరి గురించి కూడా ఈరోజు కాటన్ చెక్ చేయడం మరియు వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరిగింది. క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్, తర్వాత సైబర్ నేరాలు, తర్వాత ఈ ఎన్డీపీఎస్ గురించి కూడా ఈ గంజాయి మీ ఏరియాలో ఉందా అనేది తెలియపరచడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రజల యొక్క వీళ్ళకు కూడా కొన్ని అవేర్నెస్ కల్పించి అలాగే సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే ఎలా నేరాలు జరుగుతున్నాయి ఆడపిల్లల మీద అవన్నీ కూడా వివరించడం జరిగింది. కాబట్టి ఎప్పుడైనా కూడా పోలీసులు అనేవాళ్ళం ఎప్పుడైనా ఎక్కడైనా వచ్చి చెక్ చేయడానికి ఉంది. ఎందుకంటే ప్రజలకు మనోధైర్యం కల్పించడం కోసం మేము కాటన్ చర్చి ఉదయం పూట, మధ్యాహ్నం, ఈవినింగ్ ఎప్పుడైనా చెక్ చేయడానికి చెక్ చేస్తాం. కాబట్టి రాబోయే రోజులు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఆవేశాల లోను కావద్దు. ఏదైనా కానీ గొడవలు కానీ ఇన్వాల్వ్ అయితే మటుకు నెల్లూరు పోలీసు కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే నైట్ టైం ఎవరైనా 10:30 తర్వాత తాగి కానీ రోడ్ల మీద తిరిగితే మటుకు వాళ్ళని గట్టిగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలానే ప్రతి వారం కూడా నాకాబందీ మరియు సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా ఈ హెల్మెట్ గురించి కూడా టౌన్లోకి అవేర్నెస్ కల్పించడం జరిగింది. హైవే నుంచి టౌన్లోకి వచ్చే వాళ్ళు ఎవరు కూడా హెల్మెట్ లేకుండా రాకూడదని ప్రతిరోజు కూడా ఇప్పుడు వారం నుంచి అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. అలానే టౌన్లో కూడా అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది.
కాబట్టి అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోండి, మీ కుటుంబాన్ని కాపాడుకోండి. ఇట్లు నెల్లూరు పోలీస్.